అసలైనటువంటి మంత్రసిద్ధి అంటే మీరు కోరుకున్నప్పుడు ఆ దేవత మీకు సాక్షాత్కరించడం. సదా ఆ దేవత మీ వెంటే ఉండటం. మీరు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఆ దేవత మీరు పిలిస్తే చాలు ఆ దేవత వచ్చి మీ దగ్గర నుంచోవాలి. అది అసలైనటువంటి మంత్రసిద్ధి అంటే. అందుకే బ్రాహ్మణో మమ దేవత అని చెప్పారు చూడండి. బ్రాహ్మణో మమ దేవత అని అంటానికి కారణం ఇదే. దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనం తు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, అందుకు బ్రాహ్మణో మమ దేవత. అటువంటి బ్రాహ్మణుడే ఈ లోకంలో దేవత, భగవత్ స్వరూపుడు అనిపించుకుంటాడు. కానీ పొద్దున్నే నిద్ర మంచం మీద నుంచి అగ్నిహోత్రం చేసేవాడు ఉంటాడు చూడండి. వాడు అసలు సిగరెట్ అంటించందే మంచం దిగడు. అవలక్షణాలు అన్నీ ఉంటాయి. అటువంటి పురుషుడు కాదు దేవత. వాడు ఏదో అదృష్టవశాత్తు బ్రాహ్మణ కులంలో వంశంలో జన్మించాడంతవరకే. అంతేగాని అటువంటి వాళ్ళు దేవత కాదు, దేవతా స్వరూపులు కాదు. భూసురోత్తములు అంటే నిరంతరము నియమనిష్టలతో భగవద్ధ్యానంలో కాలం గడిపేవాళ్ళు, వేదాంగాలు చదువుకున్న వాళ్ళు, సమాజానికి ఎప్పుడూ కూడా మేలు జరగాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు. అలాంటి మహానుభావులే వాళ్ళు భూసురోత్తములు అంటే. ఈ మంత్రసిద్ధి అనేది అటువంటి వాళ్ళకే జరుగుతుంది. దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళకి సామాన్యంగా మంత్రసిద్ధి జరగదు. కానీ కొంతమంది విపరీతమైనటువంటి పట్టుదలతో రాక్షసులు దేవతని ఆరాధిస్తారు. తప్పదు, దేవత వచ్చి నుంచుంటుంది. అప్పుడు కూడా ఆ దేవత నిన్ను చూసేటటువంటి చూపులో తేడా ఉంటుంది, గుర్తుపెట్టుకో. రావణ బ్రహ్మ చాలా గొప్ప భక్తుడు. ఏంటి ఉపయోగం? యుద్ధానికి వెళుతూ నికుంభలాదేవి ఆ యాగం చేశాడు. నికుంభలాదేవి బయటకు వచ్చింది. అదే తమిళ రామాయణంలో రాసుకున్నారు చూడండి. ఇంత యాగం అయిపోయిన తర్వాత బ్రాహ్మణుడికి తాంబూలం ఇవ్వాలి అంటే రావణుని తీసుకొచ్చి కూర్చోబెట్టాడట రావణుడు. అప్పుడు ఆ దేవత ఈ ఫలాన్ని రామ శత్రుంజయతు అంటూ రాముడికి ఇచ్చిందట.